ఓం నమో వెంకటేశాయ. చాలామంది తిరుపతికి వెళ్ళడానికి నడక మార్గం ఏదైతే మొక్కు ఉంటుందో దాన్ని తీర్చుకోవడానికి నడక మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే ఈ నడక మార్గం ద్వారా తిరుమల కొండ మీద చేరుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి అలిపిరి మార్గం, ఇది అందరికీ తెలిసిందే. సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ప్రాచుర్యంలో ఉన్నటువంటి అలిపిరి మెట్ల మార్గం ద్వారా కొండ ప్రాంతానికి వెళ్తారు. ఇక రెండవ మార్గం శ్రీవారి మెట్లు. అయితే మన పరిస్థితిని బట్టి, సందర్భాన్ని బట్టి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండ మీదకి చేరుకొని మనం మొక్కును తీర్చుకోవడం జరుగుతుంది. ఏ మెట్ల మార్గం ద్వారా ఎక్కినా, ఏ నడక మార్గం ద్వారా ఎక్కినా కూడా అనుకున్నటువంటి మొక్కు తీరినట్లే. అంటే శ్రీవారి మెట్ల ద్వారానే ఎక్కితేనే మనకు మొక్కు తీరినట్టు, లేదంటే అలిపిరి మెట్ల ద్వారా ఎక్కితేనే మొక్కు తీరినట్టు కాదు. మొత్తానికి నడక మార్గం ద్వారా తిరుమల కొండ మీదకి వెళ్ళి శ్రీవారిని, ఆ తిరుమలేశుని, ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లయితే మనకు ఆ మొక్కు తీరినట్టు లెక్క. అయితే మనకున్న సందర్భాన్ని బట్టి ఒకవేళ తక్కువ సమయం ఉంది, చాలా తొందరగా వెళ్ళాలి, వేరే షెడ్యూల్ ఉంది, అపాయింట్మెంట్, రకరకాల పనులు, బిజీ ఉంది, తొందరగా ఈజీగా వెళ్ళాలి, తక్కువ టైంలో వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం శ్రీవారి మెట్లు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే 2500 మెట్లు, గంటన్నర నుంచి 2 గంటల మధ్యలో ఈ యొక్క నడక మార్గం కంప్లీట్ అవుతుంది. కేవలం 2500 మెట్లే ఉంటాయి. గంటన్నర నుంచి 2 గంటల లోపే మన ఈ మెట్ల ద్వారా తిరుమల కొండ మీదకి వెళ్ళొచ్చు. సో ఇది శ్రీనివాస మంగాపురానికి అతి సమీపంలో ఉంది ఈ శ్రీవారి మెట్లు. ముఖ్యంగా కొండ మీద ఉండేటువంటి ఎవరైతే కొన్ని అమ్మేవాళ్ళు ఉంటారో, పాలు కానీ, పండ్లు కానీ, పూలు కానీ, తొందరగా కొండ ప్రాంతానికి చేరుకోవడానికి ఈ శ్రీవారి మెట్లను ఉపయోగిస్తారు. సో ఇది తక్కువ మెట్లు ఉంటుంది, చాలా ఈజీగా వెళ్ళొచ్చు. బట్ కొంచెం మెట్లు మాత్రం చాలా ఏటవాలుగా స్ట్రైట్గా కనిపిస్తాయి. సో దానివల్ల కొంత హార్డ్గా అనిపిస్తుంది లాస్ట్లో. సో అయినప్పటికీ కూడా మనం ఈజీగా చేరుకోవడానికి, తక్కువ సమయంలో చేరుకోవడానికి శ్రీవారి మెట్లు ఒక రకంగా హెల్ప్ అవుతాయి. అది తిరుపతి నుంచి ఒక 25 కిలోమీటర్ల దూరం నుంచి ఆ మెట్ల మార్గం ఉంటుంది. ఇక నెంబర్ 2 అలిపిరి. సో ఇది మనకు తిరుపతి సిటీ నుంచి మనకు ఇది మార్గం అనేది కనిపిస్తుంది. 3550 మెట్లు ఉంటాయి. 3550 మెట్లు మొత్తం మీద 11 కిలోమీటర్లు, 4 గంటలు మినిమం 4 గంటల సమయం పడుతుంది. కొంచెం నిదానంగా వెళ్తున్నట్లయితే నిదానంగా ఆగి రెస్ట్ తీసుకుంటూ, పిల్లలు ఫ్యామిలీ ఉన్నట్లయితే కొంత టైం కేటాయించి మనం వెళ్ళాల్సి వస్తుంది. 4.5 గంటలు కానీ, 5 గంటలు కానీ, కొంతమంది 3.5 గంటల్లో కూడా దీన్ని కంప్లీట్ చేస్తారు. సో అలిపిరి మెట్ల మార్గం కొంచెం ఒక రకంగా చెప్పాలంటే కష్టతరమే, హార్డే, కానీ చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే వెళ్ళే మార్గంలో గోపురాలు ఉంటాయి, టెంపుల్స్ ఉంటాయి, విశిష్టతతో కూడుకున్నటువంటి ప్రాంతాలు ఉంటాయి, రకరకాల తినే పదార్థాలు, వసతులు, మనం వెళ్ళేటువంటి కంఫర్ట్ని బట్టి కావాల్సినటువంటి నీరు కానీ, జ్యూసెస్ కానీ అన్నీ అందుబాటులో ఉంటాయి. మొత్తం 3550 మెట్లలో మనం గమనించినట్లయితే తర్వాత ఈ 3550 మెట్ల తర్వాత ఉండేటువంటి ప్రాంతం అంతా మైదాన ప్రాంతం. మొత్తం నడక మార్గం ఉంటుంది, ఫ్లాట్గా ఒక మైదాన ప్రాంతం కనిపిస్తుంది మెట్ల మార్గం తర్వాత. సో అక్కడ మనం చూసుకున్నట్లయితే అదొక 6 కిలోమీటర్లు ఉంటుంది. సో ఓవరాల్గా 11 కిలోమీటర్ల వ్యవధి. ఎక్కువ సమయం తీసుకుంటుంది. నిమ్మలంగా వెళ్ళాలి, దేవుని స్మరించుకుంటూ నిదానంగా వెళ్ళాలి, అనుభూతి చెందాలి, అక్కడున్న ప్రదేశాన్ని చూడాలి అనుకుంటే చాలా సరైనది. ప్రధానంగా మనకు అలిపిరి మెట్ల మార్గం ద్వారా మనం చూసుకున్నట్లయితే 2038వ మెట్టు దగ్గర గాలి గోపురం ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్. గాలి గోపురంలోకి ఎంట్రీ అవ్వగానే ఒక చల్లటి గాలి మనకు తగులుతుంది. సో అప్పటిదాకా కష్టపడుతూ మెట్లెక్కిన మనకి గాలి గోపురం ఊరటనిస్తుంది. సో అక్కడ కనుక చాలా అనుభూతిని ఇస్తుంది. సో అలాంటి అనుభూతులు చాలా మనకు అలిపిరి మెట్ల మార్గంలో కనిపిస్తాయి. అండ్ చివరి ఘట్టంలో ఉండేటువంటి ఆ యొక్క మోకాల పర్వతం, సో దాన్ని మాత్రం 140 మెట్లుంటాయి. స్పెషల్గా మోకాల పర్వతం పేరుతో 140 మెట్లుంటాయండి. దాన్ని మాత్రం మనం మోకాలతోనే ఎక్కాలి, పాదాలతో ఎక్కకూడదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థల పురాణం ప్రకారం కాళ్ళతో కనుక మనం మెట్ల మార్గంతో వెళ్తే పాపం అని చెప్పేసి స్థల పురాణం చెప్తుంది. అందుకోసం మోకాలతోనే ఎక్కుతారు 140 మెట్లు. సో ఈ విధంగా ఇది మనకు ఎన్నో అనుభూతులతో, కొంచెం టైం పట్టొచ్చు, కొంచెం హార్డ్ అనిపించవచ్చు, కానీ అనుభూతుల విషయంలో గోవింద స్మరణ చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే
వన్ ఆఫ్ ది బెస్ట్ పాత్వే. నడక మార్గం ద్వారా ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఇది చాలా చాలా అనుభూతులు ఇస్తుంది, చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది, చాలా చాలా డివైన్ని మనకు పొందుకోవచ్చు. సో నా యొక్క సజెషన్ ఏంటంటే బట్ కొంచెం రిస్క్ ఉంటుంది, ఎందుకంటే కొంచెం అడవి ప్రాంతంగా అనిపిస్తుంది, ఆ క్రూర మృగాలు, టైగర్స్ ఇట్లా కొన్ని ఉంటాయి. కాబట్టి కొంచెం మనం గుంపుతో సమూహంలో ఉంటూ గోవిందనామ స్మరణ చేసుకుంటూ వెళ్తే బెటర్. మనకు కనపడవు, బట్ మనం గతంలో జరిగిన ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని కొంచెం మనం జాగ్రత్తగా ఉంటూ, చాలామంది చూసుకున్నట్లయితే గోవింద నామ స్మరణ తగ్గింది. గతంలో నాకు తెలిసిన ప్రకారం గతంలో గోవిందనామ స్మరణ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళంట. దానివల్ల చుట్టుపక్కల ఏమైనా టైగర్స్ అవన్నీ ఉన్నా కూడా దూరంగా జరిగేవి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి జంతువులకు ఫీడింగ్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఆ ఫీడింగ్కి అలవాటు పడేటువంటి జంతువులు మానవుడు పెట్టే ఫుడ్ కోసం రావడం, వాటి కోసం టైగర్స్ రావడం, దాని ద్వారా పిల్లల మీద అటాక్ చేయడం జరుగుతుంది. కాబట్టి అలాంటివి జరగకుండా చూసుకున్నట్లయితే ఇది ఒక అనుభూతి చెందడానికి పర్లేదు, టైం తీసుకున్నా పర్వాలేదు, నాకు ఇక్కడ ఈ కొండ మీద నేను హ్యాపీగా నడవాలి, గోవిందనామ స్మరణతో నేను ముందుకెళ్ళాలి, మంచి జరగాలి అని మనం అనుకున్నట్లయితే ఇది బెస్ట్ వే. ఇక మీకున్న టైంని బట్టి ఎలా అయినా వెళ్ళొచ్చు. సో శ్రీవారి మెట్లు బెస్టా, అలిపిరి మెట్లు బెస్టా అంటే ఈ వీడియో మొత్తం చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మీ టైమింగ్ బట్టి, సందర్భాన్ని బట్టి చూజ్ చేసుకొని మీరు ఆ తిరుమలేశన్ని, తిరుపతి తిరుమల వెంకన్నని దర్శించుకొని అనుకున్నది సాధించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఇట్లు మీ శ్రీనివాసులు రాపోలు.